ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జేపంగళూరు మండలం ముప్పవరంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్త నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారదర్శకమైన పాలన అందించి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలు పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఋషికొండ ప్యాలెస్ లాంటి ఎవరికి ఉపయోగపడే నిర్మాణాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. సాగర్ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రితో కలిసి చర్చించి సాగర్ జలాలను విడుదల చేసేలా చర్యలు చేపడతామన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరటంతో విద్యుత్ ఉత్పత్తికి ఆశాజనకంగా ఉందని, తద్వారా రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సాగునీరు, తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి విషయం ఎక్కడ పడతాడో ఆపి ఏదో సరేనా. సందర్భంగా అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అందరూ కూడా అడుగుతున్నారు, సాగర్లో శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము 770 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ అన్నమాట మనది. అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. నిన్న ఇవాళ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా. రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాసిరకమైన విధానాలు, నాసిరకమైన పనులు, విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీగా కరెంటు ఛార్జీలు పెట్టడం, విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి చేయడం, ఇవన్నిటి వల్ల చాలా భారం పడింది ప్రజల మీద. ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా ఓ మీటింగ్లో కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్లాంట్ సబ్స్టేషన్స్ లాగా కట్టి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా మంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి
మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.